దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మనమందరం మరలా దేవుని సందులో కూడి దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుని సంగమ, దేవుని యొక్క సాన్నిధ్యములో ఈ దిన వాగ్దానము దేవుడు మనకిచ్చింది. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. అవును, దేవుడు మనం అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చిన్నానని ఈ వాగ్దానము మరి మోషే తరువాత యెహోషువకు చేయబడిన వాగ్దానం ఇది. మరి నూను కుమారుడైనటువంటి మరి మోషే మృతి నొందిన తరువాత మరి నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు దేవుడు వాగ్దానం చేశాడనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మరి మోషే తదనంతరం యెహోషువకు నాయకత్వాన్ని ఇచ్చి నడిపించినటువంటి రీతిగా మరి యెహోషువను బలపరిచినటువంటి రీతి ఈ యెహోషువ మొదటి గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. చాలా అద్భుతంగా దేవుని వాగ్దానం పట్ల ఉంది. కాబట్టి నీవు లేచి నీ జనులందరూ యోర్దాను నది ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమునకు వెల్లుడి. నేను మీతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి స్థలమును మీకు ఇచ్చెదను. అరణ్యములో లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమటి మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నిజంగా దేవుడు చెప్పినటువంటి మాటలు వారికి హద్దులను మరి ఏర్పరిచి ఆ హద్దులను వారి స్వాధీనం చేసి నడిపించినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు, యెహోషువతో దేవుడు అన్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నిటి కూడా ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు అని చెప్పి మాట్లాడాడు. నిజంగా దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడు మాట ఇచ్చి వాగ్దానము చేసి నెరవేర్చుకున్నటకు నరుడు కాడు. కాబట్టి ఈ ఉదయకాలం నిజంగా యెహోషువ వాగ్దానం చాలా అద్భుతంగా మనం చూస్తున్నాం. చాలా ఆశ్చర్యకరమైన వాగ్దానం. ఆ వాగ్దానం మనకు కూడా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఆయన చెప్తున్నటువంటి మాటలో, నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నిన్ను విడవను, నేను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము సెలవిస్తున్న విధానాన్ని ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ధైర్యం కలిగి నిబ్బరముగా ఉండు. నేను నీకు ఏ వాగ్దానమై చేశానో ఆ వాగ్దాన ప్రకారం నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పి యెహోషువతో ప్రభు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గములో చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. నిజంగా ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో, నిజంగా నీవు నడిచే మార్గం, నీవు దేవుని యందు జీవించే జీవితం, నువ్వు నడిపించే ప్రజలు నీవు ఆ యొక్క దేవుడు చెప్పిన వాగ్దానానికి కుడికి కానీ ఎడమ కానీ దాటకుండా దేవుని మార్గములో తిన్నగా నడవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాగ్దానం నమ్మదగింది. దేవుని వాగ్దానము మన పక్షాన నెరవేర్చబడుతుంది. అందుకే మోషే తర్వాత మరి నిజంగా యెహోషువను దేవుడు ఎన్నుకొని యవనస్తుని దేవుడు వాడుకున్న విధానం చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది. చాలా ఆశ్చర్యం కనబడుతుంది. కానీ షరతులతో కూడిన వాగ్దానం, నువ్వు ఇలా చేయి, నేను ఇలా చేస్తా, నువ్వు ఇలా ఉండు, నేను అలా చేస్తా, నిజంగా నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీకు చేయాల్సింది నేను చేస్తానని మరి నిజంగా యవ్వనస్తుడైన యెహోషువతో దేవుడు చేసిన వాగ్దానము చాలా అద్భుతంగా మనకు కనబడతా ఉంది. ప్రియుల, నిజంగా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు తప్పిపోకుండా దానిని వ్రాయబడిన మాటలన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించు, దాని ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే వినిపించాడో ఆ వాగ్దాన ప్రకారంగా నడిచినట్లయితే నువ్వు నడిచే మార్గం అంతటి కూడా నేను వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. దేవుడు నిజంగా వర్ధిల్ల చేసేవాడు, మేలు చేసేవాడు, కనికరం చూపెట్టేవాడు, కృపగలిగినటువంటి దేవుడు. నిజంగా ఆ యొక్క యెహోషువకు ఇచ్చిన వాగ్దానం ఈ ఉదయకాలమున మనది, అది మన వాగ్దానం అని మనం తలంచి ఆ విధంగా దేవునిలో మనం నడుచుకోవాలి. మరి ధర్మశాస్త్రము దేవుని వాగ్దానం తప్పిపోకుండా కుడికి ఎడమకు తొలగకుండగా మనం చక్కగా ప్రవర్తించాలని ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానం
మనకు తెలియచేస్తుంది. కాబట్టి వాగ్దాన ప్రకారంగా నడుచుకోవడానికి మనం దేవుని సందులో నిలబడి ఉన్నాం కనుక ప్రతి విషయం క్షుణ్ణంగా దేవుని మాటలు చెవియొగ్గి ఆలకించి మనం ప్రవర్తించినట్లయితే, ఇంకా యెహోషువతో మాట్లాడుతున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా యెహోషువకు చేస్తున్న వాగ్దానం, నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు, నువ్వు జడియొద్దు, నువ్వు నడుచు మార్గం అంతట్లో నేను నడిపించడానికి నేను సమర్థుడును అని చెప్పి యెహోషువకు చేసిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా దేవుని యొక్క వాక్యమును తప్పిపోకుండా, అది ఇశ్రాయేలులకు ఇచ్చిన వాగ్దానమే కాకుండా అది మన వాగ్దానము, అది నీ వాగ్దానము, నా వాగ్దానం, మనందరి వాగ్దానం అని వాగ్దాన ప్రకారంగా జీవించుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగినటువంటి మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయనా, మీరు వెళ్ళు ప్రతి స్థలమును, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చున్నానని ప్రభువా మీరు వాగ్దానం చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మోషే తర్వాత యెహోషువను మీరు ఎన్నుకొని యెహోవా చేయబడిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నిజముగా నీ సేవకుడిని యెహోషువ నా తండ్రి నడిచిన విధానము, నాయకుడిగా తండ్రి అదే దిగులు పడకుండా నిబ్రము కలిగి నీ కొరకు జీవించిన విధానం ప్రభువా, అతన్ని మీరు కాపాడిన విధానం, తనకు చేసిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చి మీరు నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు. మమ్మల్ని కూడా ప్రభువా మీరు మాకిచ్చిన వాగ్దాన ప్రకారంగా జీవించి నీ మహిమ కొరకు మేమందరము జీవించినట్లు నీ కృపచేత నింపి నడిపించుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు వింటున్న ఈ దేవుని వాక్యానికి ఒక 10 మందికి షేర్ చేయగలరు.